వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం ప్రపంచమంతా ట్రంప్ విధించినటువంటి సుంకాల సునామీలో కొట్టుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆసియా, ఐరోపా దేశాల్లోని స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. జపాన్తో సహా అనేక దేశాలు తీవ్రమైనటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి సన్నివేశం మనకు కనిపిస్తోంది. ఒక భారతీయ స్టాక్ మార్కెట్ 20 లక్షల కోట్ల రూపాయలు క్షణాల్లో ఆవిరైపోయినటువంటి పరిస్థితిని ఈరోజు చవిచూసింది. భారత రూపాయి డాలర్తో పోలిస్తే 85 రూపాయలకి పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయి? ఈ పరిస్థితులన్నీ ట్రంప్ తన వాదనని సమర్థించుకుంటున్నారు. అమెరికాని గొప్పగా ఆర్థిక పరంగా నిలబెట్టే దిశగా తీసుకుంటున్నటువంటి చర్యలు ఫలిస్తున్నాయన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. మరోవైపు చైనా కూడా అమెరికా వ్యూహానికి ప్రతివ్యూహంగా టారిఫ్లు భారీగా పెంచడంతో యుద్ధ వాతావరణం నెలకొంది, వాణిజ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది. ఈ అంశాలన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే ఎంటర్ప్రెన్యూర్ కూడా అయినటువంటి కిషోర్ పోరెడ్డి గారు మనతో ఉన్నారు ప్రస్తుతం. ఆయనతో మాట్లాడి ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడికి దారి తీస్తాయి, అమెరికాలో నిజంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుందా, దాని ఇంపాక్ట్ మిగిలినటువంటి దేశాల మీద ఎలా ఉంటుంది, ఈ టారిఫ్లకి భారత్ ఎలా జవాబు చెప్పబోతోంది, తదితర అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కిషోర్ గారు. నమస్తే సార్. ప్రస్తుతం టారిఫ్ల సునామీ ప్రస్తుతం నడుస్తోంది. స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయినాయి. కొద్ది క్షణాల్లోనే భారత స్టాక్ మార్కెట్కి సంబంధించి 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినటువంటి సందర్భం కనిపిస్తోంది. వీటన్నిటినీ ఎలా చూడాల్సి ఉంది? ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావం భారత మార్కెటే కాక ఆసియా, ఐరోపా తదితర దేశాల మీద, ప్రపంచం మొత్తం మీద ఎలా ఉండే అవకాశం ఉంది? ముందుగా శివప్రసాద్ గారు, మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. డొనాల్డ్ ట్రంప్ తాను రెండవసారి అమెరికా అధ్యక్షులు అవ్వకముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు అమెరికా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటికి యూరప్ మొత్తం కుదేలైపోయి ఉంది. అక్కడ అవతల వైపు ఏమో కమ్యూనిస్ట్ దేశాలు, అంటే రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, కమ్యూనిజం స్ప్రెడ్ అన్నట్లుగా అదొక కూటమి ఏర్పడిపోయి ఉంటుంది. దాని తర్వాత ఈ కోల్డ్ వార్ అని చెప్పి, అంటే యుద్ధం జరగకపోయినా కానీ రెండు కూటములుగా విడిపోయి ప్రపంచం మొత్తము ఒక యుద్ధ వాతావరణం, అంటే వారితో వీరికి సంభాషణ లేకుండా, వారితో వీరికి ట్రేడ్ లేకుండా, ఇట్లాంటివి ఏమి ఎన్నో ఆంక్షలు పెట్టుకుని ఒకరి మీద ఒకరు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పుడు యుద్ధం వస్తుందా అన్న పరిస్థితుల్లో ఉండి కమ్యూనిజము స్ప్రెడ్ అవ్వకుండా కొన్ని చోట్ల మనము వియత్నాం చూసాము, ఆఫ్ఘనిస్తాన్ చూసాము. ఇట్లాంటి దేశాల్లో వీరు వేరే దేశాల్లో యుద్ధాలు చేసి బై ప్రాక్సీ అంటారు, అంటే అటు రష్యా అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసినా రష్యా అమెరికా యుద్ధం చేసినట్లుగా కాకుండా ఇక ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని వర్గాలను ఇద్దరు సపోర్ట్ చేస్తూ యుద్ధం చేసినట్లుగానో, లేకపోతే రష్యా డైరెక్ట్గా అటాక్ చేస్తే ముజాహిద్దీన్లని వీరు సపోర్ట్ చేస్తున్నట్లుగానో ఎన్నో దేశాల్లో వారికి అనువైన వారిని వారు నిలబెట్టుకోవాలని, వీరికి అనువైన వారిని వీరిని నిలబెట్టుకోవాలని ఒక యుద్ధ వాతావరణం నడుస్తూ వచ్చింది. సో ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి నుంచి ముప్పు అని చెప్పి అప్పటికే యూరప్ మొత్తం కుదేలైపోయింది రెండో ప్రపంచ యుద్ధంలో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే, భారత్ లాంటి ఎన్నో దేశాలు, కొన్ని పదుల దేశాలకి ఈ కొలోనియలిజం నుంచి బయటపడ్డాయి, అంటే స్వతంత్రులైనారు. అంటే భారతదేశమే కానివ్వండి, ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే మనతో పాటు శ్రీలంక కానివ్వండి, సౌత్ ఈస్ట్ ఏషియాలో దేశాలే కానివ్వండి, ఎన్నో ఆఫ్రికా దేశాలే కానివ్వండి, ఇవన్నీ కూడా యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, అది ఇంగ్లాండే కావచ్చు, అంటే బ్రిటనే కావచ్చు, ఫ్రాన్సే కావచ్చు, ఇట్లాంటి దేశాల నుంచి వాళ్ళు విముక్తులై స్వతంత్ర దేశాలుగా బయటకు వచ్చాయి. సో ఈ పరిస్థితుల్లో ఆ రోజు అమెరికా అగ్రస్థానంలో నిలబడింది, ఇటు రష్యా యుఎస్ఎస్ఆర్ ఉండింది. అప్పుడు యుఎస్ఎస్ఆర్ నుంచి ముప్పు అని చెప్పి కోల్డ్ వార్ సమయంలో యూరప్ యొక్క బాధ్యతలు, రక్షణ బాధ్యత అనేది నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పి వారు ఒక ట్రీటీ ఏర్పరచుకొని, ఒక కూటమి ఏర్పరచుకొని వాటన్నిటికీ అమెరికా రక్షణగా నిలబడింది. అట్లాగే యూరప్ని తిరిగి బిల్డ్ చేయడానికి చాలా డబ్బులు, టెక్నాలజీ ఇట్లాంటివన్నీ వెచ్చించింది అమెరికా. ఇది ఉన్న పరిస్థితి అండి. అక్కడి నుంచి మనకి 1990 ఆ సమయం వచ్చేసరికి రష్యా యుఎస్ఎస్ఆర్ కూలిపోవడము,
రష్యా ఇది అవ్వడము, అంతకుముందే చైనాతో కమ్యూనిస్ట్ దేశమైనా కానీ వారు కూడా ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ లాంటివి వారు కూడా మనము ఎప్పుడైతే 91లో మొదలుపెట్టామో వాళ్ళు ఇంకొంచెం ముందే డెంగ్ షాపింగ్ టైంలో మొదలుపెట్టి వాళ్ళు కూడా ప్రపంచ దీంట్లోకి అంటే మార్కెట్ ప్లేస్లోకి వారు రావడం జరిగింది. అమెరికా కూడా చాలా ఇన్వెస్ట్ చేసింది. సో ఇప్పుడు అమెరికా యూరోప్లో ఇన్వెస్ట్ చేసింది, అమెరికా చైనాలో ఇన్వెస్ట్ చేసింది, వారందరికీ టెక్నాలజీ స్ప్రెడ్ చేసింది. అవన్నీ కూడా అప్పుడు కుదేలై ఉన్న దేశాలు చేయబట్టి వాటన్నిటికి కూడా అక్కడి నుంచి వస్తువులు ఏమైనా తయారు చేసినా అమెరికాలోకి రావడానికి సుంకాలు అసలు లేకుండా, లేకపోతే అతి తక్కువ సుంకాలతో ప్రపంచం మొత్తంలో ఎదుగుతున్న దేశాల నుంచి వారి వస్తువులు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా తక్కువ బ్యారియర్స్ అనేది పెట్టింది, అంటే ఆహ్వానించింది అసలు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. దాన్ని అదునుగా తీసుకుని అమెరికా కంపెనీలు కూడా చాలామంది వెళ్ళి చైనా లాంటి దేశాల్లో ఎక్కడైతే కాస్త లేబర్ అంటే కాస్ట్ ఆఫ్ లేబర్ అంటాం కదా, ఇప్పుడు మనుషుల యొక్క ఇది జీతాలు ఎక్కడైతే తక్కువ ఉంటాయో, శాలరీస్ ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అట్లాంటి ప్రదేశాల్లో, అట్లాంటి దేశాల్లో వీరి డబ్బు టెక్నాలజీ తీసుకుని వెళ్ళి కంపెనీలు ఏర్పరిచి అక్కడి నుంచి వస్తువులు నిర్మాణం చేసి ఉత్పత్తి చేసి మళ్ళీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసుకునేవారు. అయితే ఈ దేశాలన్నీ కూడా గత 50-70 అటు 55 ఇటు 25 అంటే 80 సంవత్సరాల్లో ఎన్నో దేశాలు ఎదిగాయి. అంటే మీకు యూరోప్ కూడా తెలుసు, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అయింది, అవన్నీ కూడా అడ్వాన్స్డ్ కంట్రీసే. అట్లాగే మీకు కెనడా ఉంది, కెనడా కూడా అడ్వాన్స్డ్ కంట్రీయే. దాని తర్వాత చైనా కూడా ఇప్పుడు 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రైట్. ఇవన్నీ అయినా కూడా అండ్ అమెరికాలో ఉన్న ఉత్పత్తి కేంద్రాలు కూడా ఈ దేశాలకి మూవ్ అయినా కూడా, చైనా లాంటి దేశాలు, లేకపోతే వియత్నాము, లేకపోతే ఇక్కడ కొరియా, జపాన్, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎన్నో ఇతర దేశాలు, మలేషియా, ఇట్లాంటి వాటికి ఉత్పత్తి కేంద్రాలుగా మారి అక్కడి నుంచి ఉత్పత్తులు అమెరికాకు వస్తున్నా కూడా అవి ఎదుగుతున్న క్రమంలో వారు అమెరికన్ వస్తువులకి తగ్గించింది లేదు, సుంకాలు తగ్గించింది లేదు, చాలా ఎక్కువ సుంకాలు పెట్టారు. సుంకాలే కాదండి, అసలు నాన్ ట్రేడ్ బ్యారియర్స్ అంటారు. ఇప్పుడు చైనాలో మీకు ఫేస్బుక్ లేదు, చైనాలో గూగుల్ లేదు, చైనాలో ట్విట్టర్ లేదు, ఏవి లేవు. ఎందుకంటే వారు రానియలేదు. వారేమో అమెరికన్ కంపెనీలను అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని అక్కడ ఉత్పత్తి చేసి మళ్ళీ అమెరికాకి ఫ్రీగా పంపిస్తున్నారు. కానీ అమెరికాలో ఉన్న ఇండస్ట్రీ అంతా మూవ్ అవుట్ అయిపోయింది, వీళ్ళకు ఉద్యోగాలు తక్కువ అయిపోయాయి. అది మళ్ళీ వీరింత ఫ్రీగా వారు అక్కడ తయారు చేసిన వస్తువుల్ని మళ్ళీ బ్యాక్ టు అమెరికా ఫ్రీగా రాణిస్తున్నారు. కానీ అమెరికా వస్తువులను మాత్రం వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు. దాంతో అమెరికా కంపెనీలకి వస్తువులను అక్కడ వస్తువులే కానీ, సర్వీసెసే కానీ, లేకపోతే ఈవెన్ ఫుడ్ గ్రెయిన్సే కానీ, అంటే అగ్రికల్చరల్ కమాడిటీస్ అంటాం కదా, వ్యవసాయ ఉత్పత్తులే కానీ అవి అమ్ముకోవడానికి వారు మాత్రము అడ్డంకులు పెట్టారు. సో ఈ సిచ్యువేషన్లో దాదాపు ఇప్పుడు అమెరికాకి $30 ట్రిలియన్ ఎంతో ఉన్నట్టుంది. ఏది అప్పు పేరుకుపోయింది. అయితే ఇవన్నీ వాస్తవాలే, జరిగిన వాస్తవాలే. అయితే ఇప్పుడు ఏమవుతోందంటే అమెరికాకి 2-3 పాయింట్లు ఉన్నాయి. ఈ మాగా అంటాడు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి. కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఒక పంథాను అవలంబించి రోజుకి కూడా ఒక ఆర్థిక వ్యవస్థగా కూడా కుదేలవడము, ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోవడము, లేకపోతే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడము, అప్పు పెరిగిపోవడము, దాని తర్వాత దేశము ప్రపంచం మొత్తంలో చాలా దేశాల యొక్క భద్రతకి తానే బాధ్యత తీసుకుని, కానీ వాళ్ళందరూ కూడా ఎదిగిన క్రమంలో కూడా వారి రోల్ వారు తీసుకోకుండా, వారి బాధ్యతలు వారు తీసుకోకుండా అమెరికా మీదే అట్లాగే ఆధారపడి ఉండడం కానివ్వండి. రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా అది యూరోప్కి సంబంధించిన యుద్ధం. అసలు నిజం చెప్పాలంటే యూరోప్ భూభాగం, అమెరికా ఇక్కడ సముద్రం యువతల ఉంది. కానీ అమెరికానే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది, అమెరికానే ఎక్కువ ఎయిడ్ ఇవ్వవలసి వస్తుంది యూరోప్ కన్నా కూడా. కానీ అమెరికా చెప్పినట్లుగా వాళ్ళు కదిలే వ్యవస్థ కూడా లేదు. ఒకవేళ పీస్ వైపు వెళ్దామనంటే లేదు యూరోప్ మళ్ళీ అట్లా కాదు అని అంటోంది. సో అనవసరంగా మనము ఎన్నో యుద్ధాల్లోకి, లేకపోతే ఎన్నో పరిస్థితుల్లోకి గుంజడము జరుగుతోంది. మన ఫ్రెండ్స్ అన్న వాళ్ళే, మన స్నేహితులు అన్నవారే, మిత్రులు అన్నవారే మనల్ని ఎన్నో యుద్ధాల్లోకి గుంజడము జరుగుతోంది అని ఒక విధంగా, లేకపోతే సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టించడము జరుగుతోంది. అట్లాగే కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఉత్పత్తులు, ఇప్పుడు ఈరోజు యూరోప్ కూడా చైనా మీద ఎక్కువ ఆధారపడి, అంటే ఉత్పత్తులకి చైనా నుంచి ఎక్కువ ఉత్పత్తులు తెచ్చుకుంటుంది, కానీ అమెరికా ఉత్పత్తులకి వారు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. అని వీరు మిత్రులా కాదా అన్నటువంటి పరిస్థితి ఏర్పడిన తరుణంలో ఒక 3-4 ఎజెండా పాయింట్స్ ఉన్నాయండి. ఈ విధంగా కొనసాగుతూ పోలేదు అమెరికా. తాను అప్పులు పెంచుకుంటూ, అప్పుల ఊబిలో ఇరుక్కుంటూ, ప్రపంచ భద్రతకి తానే బాధ్యత నిర్వహిస్తూ, కానీ ఇక్కడ నిరుద్యోగము ఇవన్నీ పెంచుకుంటూ
పోలేదు. ఒక ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు చైనా దాదాపు 2వ స్థానంలోకి వచ్చింది. ఇంకొక డబుల్ అయిందంటే అసలు అమెరికానే దాటిపోగలిగే పరిస్థితి ఉంది. వాళ్ళది $30 ట్రిలియన్, వీళ్ళు ఏదో $17 ట్రిలియన్ ఈ రేంజ్లో ఉంది. మనది $4 ట్రిలియన్. అది పరిస్థితి అనమాట. సో ఈ సందర్భంగా ఏమన్నాడు అని అంటే ట్రంప్ అనడము, అంతకుముందు పోయినసారి కూడా ఈ మధ్య వచ్చిన ఎంతోమంది అధ్యక్షుల్లో కొత్తగా యుద్ధాలు స్టార్ట్ చేయని వారిలో ఈవెన్ ఒబామా లాంటి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన వారైనా కానీ యుద్ధాలు మొదలుపెట్టినవి లేకపోతే కంటిన్యూ చేసినవి ఉన్నాయి. కానీ ట్రంప్ మాత్రము అసలు యుద్ధాల్లోకి అమెరికా ఇన్వాల్వ్ అయ్యేది లేదు అన్నట్లుగా మొదటిసారి కూడా ఏ యుద్ధాలు ఆయన స్టార్ట్ చేయలేదు. ఈసారి కూడా అదే క్రమంలో ఈవెన్ ఇజ్రాయెల్ పాలెస్తైన్ లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో అయినా కానీ ఒక నిక్కచ్చిగా ఒక దీనికి రావాలి, అట్లాగే రష్యా ఉక్రెయిన్ అయినా కానీ రావాలి, పీస్ అనేది తిరిగి రావాలి. అండ్ రెండవది ఏంటి అని అంటే అమెరికాకి చైనాకి మధ్యలో ఇప్పుడు రష్యా కన్నా ఎక్కువ మనకు చైనా నుంచి పోటీ ఎక్కువ ఉంది. ఈ పోటీ కేవలం ఆర్థిక లేకపోతే వ్యాపార సంబంధాల్లోనే కాదు, అది చిన్నగా చిలికి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చైనా ఒక సెక్యూరిటీ థ్రెట్గా కూడా, అంటే పోటీదారుడిగా కూడా, జియో ఇది అంటారు కదా, ఆ విధంగా కూడా థ్రెట్ అయ్యే అవకాశం ఏర్పడింది. కాబట్టి అసలు మన ఫోకస్ చైనా మీద ఉండాలి అనేది ఒకటి. రెండవది ఏంటంటే అమెరికా ఇంకా భరిస్తూ పోలేదు. ఈ విధంగా మనం ప్రపంచం మొత్తానికి ఆర్థికంగా వారు లాభపడడానికి మనము చేస్తాము, కానీ మన పరిస్థితి గురించి ఎవరు ఆలోచించని పరిస్థితి అనేది కంటిన్యూ అయ్యేది లేదు. ఇవి 2 విషయాలు ఎక్కువగా. ఇప్పుడు అది యూరోపే కానివ్వండి, నాటో విషయంలోనే కానివ్వండి, ఇంకే విషయంలోనైనా కానీ ఈ 2 విషయాల్లో కూడా ఈ విధంగా కొనసాగుతూ పోతే కష్టము. అండ్ ఈ జియోపొలిటికల్ కాంటెక్స్ట్లో కూడా అండ్ ట్రేడ్లో కూడా అండి ఏమంటున్నారంటే ఈ అసమానత ఏదైతే ఉందో, మనము పేద దేశాలుగా ఉన్నప్పుడు ఓకే, ఒక విషయం బాగానే ఉంది. కానీ ఈరోజు ఎన్నో దేశాలు అభివృద్ధి చెందిన తర్వాత కూడా మన వస్తువులు రానియకుండా వారు మాత్రం మన దగ్గర మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ఎక్స్పోర్ట్ చేసి తక్కువ ధరలకు అమ్ముకుని మన దగ్గర ఇండస్ట్రీ పెరగకుండా చేయడం అనేది ఇంకా చెల్లదు. కాబట్టి అన్ని దేశాల మీద కూడా వారు మన మీద ఎంతైతే సుంకం విధిస్తున్నారో అంతే సుంకము వారి మీద విధిస్తాము. ఇప్పుడు మా దేశంలో తయారు చేసిన వస్తువులు మీ దేశానికి రావాలంటే మీరు ఒక 30% సుంకం వేస్తున్నారు అనుకోండి, నేనేమో తిరిగి 2%, 5% వేస్తున్నాను అనుకోండి. అట్లా కాదు, మీరు 30 వేస్తే మేము 30 వేస్తాం. మీరు ఒకవేళ తగ్గిస్తే అప్పుడు మేము తగ్గించుకోవచ్చు. సో మీ మీద సుంకం తగ్గాలి అంటే ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మీ చేతిలోనే ఉంది, మీ చేతిలోనే ఉంది. మీరు తగ్గించుకోగలరు. మీరు మా దగ్గర నుంచి వస్తున్న వస్తువుల మీద మీరు సుంకం తగ్గిస్తే మీ మీద మేము వేసే సుంకం ఆటోమేటిక్గా పడిపోద్ది. కాబట్టి ఇప్పుడు మాత్రం మీరందరూ మా మీద విధిస్తున్న సుంకాలకు అనుగుణంగా మేము మీ వస్తువులు అమెరికాలోకి రావడానికి అంతే సుంకం విధిస్తాము అని చెప్పడంతో ఓకే, ఇప్పుడు ఇది పరిస్థితి అండి. ఒకవేళ ఇదే కనుక ఒకవేళ మీరు చెప్పినట్టుగా అట్లాగే ఉంటే ఒకవేళ అమెరికన్లు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు? అమెరికన్లైనా ఎవరైనా కానీ ఒక విషయం, అమెరికాలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో పాలిటిక్స్ ఉందండి. ఒకటి పాలిటిక్స్ అంటే ఇప్పుడు మనం నిన్న వక్ఫ్ బోర్డుది ఒక బిల్లు చేర్చాము. మరి ఆ వక్ఫ్ బోర్డు బిల్లు అందరూ సమ్మతించారా? అవును, అది ఒక మతానికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఆర్టికల్ 370 ఓకే. లిబరలైజ్డ్ పాలసీస్ తెస్తారు, మీరు కొత్త లేబర్ లాస్ తెస్తారు, అందరూ సమ్మతిస్తారా? దేశంలో మొత్తము సమ్మతించారు. సో రాజకీయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మీరు 370 ఆర్టికల్ తీసేస్తామంటే కూడా అసలు ఈ జన్మలో కాదు 10 జన్మలు ఎత్తిన మోడీ గారు తీసేయలేరు, అసలు తీసేస్తే యుద్ధమే జరిగిపోతుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా మన దేశంలో. సో వ్యతిరేకత అనేది ఉంటుంది. అమెరికాలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఒకటి పాలిటిక్స్, రెండవది ఏంటి అంటే ఎకనామిక్స్ మీద కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏమిటి అంటే ఇప్పుడు అమెరికాలో మొత్తం ఇండస్ట్రీ అంతా బయటికి వెళ్ళిపోయిందండి. ఈరోజు మీకు టాయిలెట్ పేపర్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు కోవిడ్ సమయంలో గుర్తుండే ఉంటుంది, ఈ సూపర్ మార్కెట్లు అన్నిట్లలో వస్తువులు ఊరికే క్షణంలో అయిపోయాయి. ఎందుకనంటే ప్రతిదీ చైనా నుంచే రావాలి అని అంటే మరి ఇప్పుడు మన దగ్గర కూడా పీపీఈ కిట్ల దగ్గర నుంచి మాస్క్ల దగ్గర నుంచి అప్పుడు ఒక స్పెషల్ N95 ఏదో ఉండేది కదా, అట్లాంటి మాస్క్ల దగ్గర నుంచి అవన్నీ కావాలి అని అంటే అవన్నీ చైనా నుంచే వస్తుంటే ప్రపంచం మొత్తంలో ఈవెన్ కొన్ని మెడిసిన్స్ కూడా చైనా నుంచే వచ్చేదైతే చైనా నుంచి కోవిడ్ రావడం వల్ల అందరూ ఆంక్షలు పెట్టారు కదా, ప్రపంచం మొత్తం ఆంక్షలు విధించింది కదా. బయట దేశాల నుంచి మన దేశాలకి వస్తువులు కానీ ప్రజలు కానీ రావడానికి ఆంక్షలు విధించారు కదా. విధించినప్పుడు అంత ప్రపంచ ఎకానమీ అంతా ఒక స్తబ్దంగా ఆగిపోయినట్లుగా ఫ్రీజ్ అయిపోయినట్లుగా అయిపోయి
అవి ధరలన్నీ పెరిగిపోయాయి కదా అందరికి కూడా. ఇన్ఫ్లేషన్ ఎప్పుడో 40 సంవత్సరాల్లో లేని ఇన్ఫ్లేషన్ అమెరికాలో, యూరోప్లో చూశారు కదా. మన దగ్గర మనం మేనేజ్ చేయగలిగారు చేయబట్టి మోడీ గారు కొంచెం తక్కువ ఇన్ఫ్లేషన్ చూసాము కానీ, బట్ ప్రపంచం మొత్తంలో 40-50 ఏళ్లలో చూడనంత ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం చూశారండి, రేట్ల పెరుగుదల చూశారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆ విధంగా పెరిగాయి. ఈరోజు సడన్గా ఈరోజు మన టాయిలెట్ పేపరే ఉంది, లేకపోతే ఈ చైరే ఉంది, ఈ మైకే ఉంది, ఈ ఫోనే ఉంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్లే ఉన్నాయి. ఐఫోన్లు అమెరికాలో తయారవ్వట్లేదు. మీకు చూస్తే కూడా అవి చైనాలోనో, ఈరోజు ఇండియాలో 12% వరకు 13% వరకు ఇండియాలో తయారవుతున్నాయి. ఇండియాలో ఫోన్లు తయారవుతున్నాయి, చైనాలో తయారవుతున్నాయి. చైనాలో తయారవ్వగా కూడా $1000 అవుతున్న ఐఫోను ఇప్పుడు చైనా మీద 54% ఏమో ఈ సుంకం విధించారు. జనవరి 20 నుంచి ఈ రోజు వరకు, మొన్న 34, అంతకుముందు 20 అనుకుంటా. సో మొత్తం రెండు కలిపి 54% ఏమో సుంకం విధించారు. ఇప్పుడు $1000 అయిన ఐఫోన్ సడన్గా $1500 అవుద్ది కదా. కానీ రేపు పొద్దున్నే ఇక్కడనే తయారు చేసుకుందామంటే తయారు చేయగలరా మీరు? చెయ్యాలంటే మళ్ళీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి. 1 సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడతాయా? ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకు వచ్చినా కూడా మీకు కావలసిన కాంపోనెంట్స్ దగ్గర నుంచి అన్ని ఇండియాలో ఐఫోన్లు తయారవుతున్నాయి అన్నాం, కానీ ఇండియాలో ఐఫోన్లు తయారవుతున్నా కానీ ఆ స్క్రీన్ల దగ్గర నుంచి కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, చిప్స్, ఇవన్నీ ఇతర దేశాల నుంచి రావాలి. అవన్నీ ఈవెన్ అమెరికాలో అసెంబ్లీ చేసినా కూడా అవన్నీ తయారీ చేస్తున్న దేశాల నుంచి ఆ కాంపోనెంట్స్ అయితే మళ్ళీ ఇంపోర్ట్ చేయాలి. వాటి మీద సుంకాలు ఉన్నాయి, అన్నిటి మీద సుంకాలు ఉన్నాయి. సో ఏ విధంగా చూసినా ఇమీడియట్గా అమెరికాలో ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ఈరోజు ధరలు పెరిగి, ఈ ధరల పెరుగుదల వల్ల అంటే ఎక్కడిదక్కడ అంతెందుకండి, మొన్నటికి మొన్న టాటా వాళ్ళది టాటా మోటార్స్ ఉంది కదా, టాటా మోటార్స్ అంతకుముందు జాగ్వార్ ల్యాండ్ రోవర్ అని చెప్పి అది బ్రిటిష్ కంపెనీ, దాన్ని కొన్నారు. జాగ్వార్ కార్లు, ల్యాండ్ రోవరు ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటాయి. జాగ్వార్లు, ల్యాండ్ రోవర్లు రెండు మన హైదరాబాద్లో కూడా విస్తృతంగా తిరుగుతూ ఉంటాయి. ఈ 2 కార్ల కంపెనీని కొన్నారు. కొన్న తర్వాత అది ఇప్పుడు ఎక్కడ ఇంగ్లాండ్ నుంచి, యూరోప్ నుంచి అమెరికా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయినప్పుడు మరి దాని మీద సుంకం సడన్గా 25%, 50% ఎంతో పెరిగింది అనుకోండి. అయితే పెరగడం వల్ల మొన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, మేము ఈ సమయానికి ఇప్పుడు ఒక కారే ఉందనుకోండి, నిన్నటి వరకు 10 లక్షలు ఉన్నది, ఈరోజు సడన్గా 15 లక్షలు అంటే ఆలోచిస్తారు కదా కొనడము. సో కొంటారో లేదో కూడా తెలియదు కదా. నిన్నటి వరకు ₹1,00,00,000 ఉన్నది, ఈరోజు 1,50,00,000. అందులో ఒక్క భాగం కూడా ఏదైనా అధికంగా మీకు సౌకర్యం కలిగించేది ఏమీ లేదు, ఒక్క ఫీచర్ కూడా మార్పు లేదు. కానీ నిన్న ₹1,00,00,000 ఉన్నది, ఈరోజు 1,50,00,000. నిన్న ₹1,00,000 ఉన్నది, ఈరోజు ₹1,50,000. నిన్న రూపాయి ఉన్నది, ఈరోజు ₹1,50,000 అని అనేసరికి సడన్గా ఆగిపోతారు కదా. అందుకని ఎక్స్పోర్ట్సే బంద్ చేసింది. అది బంద్ చేయడం ఒక డెసిషన్ తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ల్యాండ్ రోవరు, జాగ్వారు మేము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయట్లేదన్నారు. ఏమంటే టాటా మోటార్ స్టాక్ 9% ఏమో పడిపోయింది. సో ఈ విధంగా ఏమవుతోందంటే, ఏ కంపెనీ ఉత్పత్తులు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉన్నాయి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అతిపెద్ద మార్కెట్ ఏది? అమెరికా. వినియోగ శక్తి ఉన్న దేశము, అతిపెద్ద దేశం ఏది అంటే అమెరికా. మొత్తం యూరోప్ కలిసి, ఈవెన్ చైనా కలిసి, చైనా ప్రపంచం మొత్తానికి తయారు చేస్తుంది కానీ వాళ్ళు కన్జ్యూమ్ చేసేది తక్కువ, వాళ్ళు వినియోగించేది తక్కువ. ప్రపంచానికి తయారు చేసి ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తుంది కానీ వారు వినియోగించేది తక్కువ. సో మార్కెట్ వైజ్గా చూస్తే అంటే కొనుగోలుదారులు ఎవరు అని అంటే అమెరికా నెంబర్ 1 కొనుగోలుదారులు. దాని తర్వాత ఎన్నో దేశాలు కలిపితే కూడా అంత వినియోగం జరగదు. సో అట్లాంటి వినియోగదారుడు ఈరోజు మా దగ్గరికి ప్రోడక్ట్స్ రావాలి అని అంటే, మా దగ్గరికి మీ ఉత్పత్తులు రావాలంటే మేము 50% సుంకము, 20% సుంకం, 30% సుంకము, ఈ విధంగా సుంకాలు పెంచేసరికి సడన్గా ఇప్పుడు ఆ మార్కెట్కి మనం అమ్మలేకపోతే ఇప్పుడు ఏముంది, ఎన్నో కంపెనీలు, ప్రతి కంపెనీ కూడా తన అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు అన్నీ కూడా తనకు వచ్చే సంవత్సరము వారు ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత అమ్మకాలు ఉంటాయి, అసలు లాభాలు కాదా నష్టాల్లోకి వెళ్ళి. ఇప్పుడు టాటా మోటార్సే ఉందనుకోండి, అమెరికాకి పంపిస్తున్నారు చేయబట్టి సరే వారు అంటే బాగానే ఉందండి. మరి బజాజ్ స్కూటర్స్ ఉంటాయి, అది పెద్దగా అమెరికాకి ఏం పంపించారు కదా, ఇక్కడే అమ్మకాలు ఉంటాయి కదా, మరి వారి స్టాక్ కూడా ఎందుకు పడిపోతుంది? ఇప్పుడు విషయం ఏంటంటే, అసలు అమెరికా వినియోగదారుడు అత్యంత పెద్ద వినియోగదారుడు కదా, అక్కడికి ఏమీ వెళ్ళకపోతే మొత్తము ఎకానమీయే కుచించుకుపోయి ఎంతోమంది ఉద్యోగాలు పోయి, లేకపోతే ఇంకొక ఈ అనిశ్చితిలో, ఆర్థిక అనిశ్చితిలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలే రిసెషన్ అంటే మందగమనంలో వెళ్ళే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, పైసలు ఖర్చు పెట్టడము కష్టమవుతుంది కదా. ఇప్పుడు మీరు సంపాదిస్తేనే డబ్బులు ఖర్చు పెడతారు. సో ఆ విధంగా ఆర్థిక వ్యవస్థలే కుదేలయ్యి
రిసెషన్ వచ్చే అవకాశం ఉంది చేయబట్టి ప్రతి స్టాకు ఈరోజు ఏ ఒక్క స్టాక్ ఏదో 10 స్టాకులు పెరిగి ఉండొచ్చు కాక బీఎస్సీలో ఉన్న ప్రతి స్టాకు కింద పడిపోయింది, ఈరోజు తగ్గిపోయింది. ఇట్లాగే మన దేశంలో కాదు, మన దేశంలో ఇంకా తక్కువ జరిగింది. మీకు ఇప్పుడు చైనా ఉంది, చైనా మొత్తము ఎక్స్పోర్ట్స్ ఎక్కువ శాతం అమెరికాకే కదా, సో వారిది ఇంకా ఎక్కువ పడిపోయింది. హాంకాంగ్ది ఇంకా ఎక్కువ పడిపోయింది. జపాన్, సౌత్ కొరియా, లేకపోతే యూరోప్లో ఉన్న దేశాలవి, అమెరికాలో ఉన్న దేశాలవి కూడా పడిపోయాయి. ఇప్పుడు యాపిల్ ఉందండి, యాపిల్కి విపరీతమైన లాభాలు. అసలు కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం ఎంత ఇదని జీడిపి అంటాం, మొత్తం కొన్ని దేశాల ఉత్పత్తి, కొన్ని పదుల దేశాల ఉత్పత్తి కన్నా యాపిల్ ఒక సంవత్సరం వాళ్ళు రెవెన్యూ దానికన్నా ఎక్కువ ఉంది. అట్లాంటి యాపిల్ కూడా ఇది అమెరికా కంపెనీయే కదా, మరి వారిది ఎందుకు పడిపోయిందంటే వారికి ఐఫోన్లు ఎక్కడి నుంచి రావాలి? చైనా నుంచి రావాలి, ఇండియా నుంచి రావాలి. సో ఇండియాకి మళ్ళీ చైనా నుంచి కాంపోనెంట్స్ రావాలి, రైట్? ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకొక విషయం ఉంది, ఒకవైపు ఏమో ఈ సుంకాల వల్ల అవుతే, ఇంకొక వైపు ఏంటంటే ఇప్పుడు చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుడు. అమెరికా ఎట్లాగైతే వినియోగదారుడు, అతిపెద్ద వినియోగదారులో చైనా అతిపెద్ద ఉత్పత్తిదారుడు. మరి ఆ ఉత్పత్తినంతా ప్రపంచంలో ఇప్పుడు అమెరికా తీసుకోవట్లేదు కదా అని చెప్పి వాళ్ళ కంపెనీలన్నీ మూసుకొని పోయి వాళ్ళు ఎకనామీ కొలాప్స్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు చూస్తారు కదా. మరి అవన్నీ మిగిలిన దేశాల్లో డంప్ చేశారనుకోండి. డంప్ చేయడం అంటే అక్కడ ఇప్పుడు 100 రూపాయలకి విలువైన వస్తువుని మన ఇండియాకి 50 రూపాయలకే ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, లేకపోతే ఇండియా కాకపోతే ఇంకా వేరే దేశాలు, యూరోప్కైనా ఇంకెక్కడికైనా, అప్పుడు అక్కడున్న లోకల్ తయారీదారుడు, ఇప్పుడు ఈ గ్లాస్ ఉందండి, ఈ గ్లాస్ తయారు చేయడానికి 10 రూపాయలు అవుతుంది అనుకుందాం. మన దగ్గర కూడా 10 రూపాయలే అవుతుంది, చైనాలో కూడా 10, లేకపోతే మన దగ్గర 9 రూపాయలు అవుతుంది, చైనాలో 10 అనుకోండి. ఇప్పుడు చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది అక్కడ బంద్ చేసి మిగిలిన ప్రపంచ దేశాలకి ఉత్పత్తిని అంతా ఫ్లడ్ చేస్తుంది చేయబట్టి చైనా వాళ్ళు ఇప్పుడు 6 రూపాయలకే అమ్ముతామంటారు. అసలు 6 రూపాయలకి అమ్మితే వాడికి 2 రూపాయలు లాస్ రావచ్చు, కానీ అసలుకే మూసుకునే దానికన్నా ఇది బెటరు ప్రస్తుతానికి అని అనుకుని వారు డంపింగ్ అంటారు దాన్ని. అది ప్రపంచం మొత్తంలో డంప్ చేస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న గ్లాస్ ఇండస్ట్రీ ఏమవ్వాలి? కుదేలవుతుంది. సో ఈ విధంగా ఎన్నో దేశాల్లో దాదాపు ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధము, దాని తర్వాత బర్లిన్ వాల్ పడిపోయి యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోవడము, దాని తర్వాత కోవిడ్, దాని తర్వాత ఇది 4వ అతిపెద్ద ఈ 1978లోనే 80 సంవత్సరాల్లో 1978లోనే ఇప్పుడు బ్లాక్ మండే ఒకటి చాలా పెద్ద ప్రభావం చూపించింది అని ఒకటి చెప్తారు. అవన్నీ ఇప్పుడు ఎన్నో నేను చెప్పాను కదా, 4 విషయాలండి. ప్రపంచ యుద్ధం ఒకటి, 2వ ప్రపంచ యుద్ధము, దాని తర్వాత యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ ద్వారా యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవ్వడము అని అంటే యాక్చువల్లీ ఫ్రీ మార్కెట్ ఎక్స్పాండ్ అయ్యింది. దాని తర్వాత చైనాకి అమెరికా రిలేషన్స్ ఓపెన్ అవ్వడము, ఇవన్నీ చూసుకున్నా కూడా కోవిడ్ వాజ్ ది బిగ్గెస్ట్. ఎందుకంటే ప్రపంచం మొత్తము గ్లోబలైజ్ అయిన తరుణంలో, ఒక దేశం మీద ఇంకొక దేశం ఆధారపడి ఉన్న తరుణంలో దేశాల మధ్యనే ప్రయాణాలు తగ్గిపోయి దేశాల మధ్యనే వ్యాపారం నిలిచిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎటువంటి కుదేలైందో ఈరోజు కోవిడ్ లాంటిదే. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడేమో ఎక్కడో ఏదో జ్వరము, విష జ్వరాలు పాకుతాయి, పాండమిక్, ఎపిడమిక్ అని చెప్పి ఆపుకున్నాము. ఇప్పుడు ఏంటంటే పంపిద్దామన్నా కానీ 100 రూపాయలు దానికి ఇంకో 50 రూపాయలు ఇమీడియట్గా అక్కడ రిసీవింగ్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు మన ఇండియా నుంచి ఒక ఐఫోన్లదే షిప్లో పంపిస్తున్నారు అనుకోండి. ఐఫోన్లు కాకపోతే ఏవో పెద్ద పెద్ద వస్తువులు ఏవో కొంత మనం మ్యానుఫ్యాక్చర్ చేసినవి చైనా నుంచి అనుకోండి, కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసినవి పంపిస్తున్నారు, అమెరికాకు పంపిస్తున్నారు. అమెరికాకు పంపిస్తే నిన్నటి వరకు $30,000 కారు అనుకోండి, అప్పుడు 5% సుంకమో ఏమో ఉండేది. దాని మీద ఏమవుద్ది, 5% సుంకం అంటే 50, 150 ఇట్లా ఈ రేంజ్లో ఉంటుంది కదా. 1000కి 50 రూపాయలు, 10,000కి 500, $1,500 కట్టేసి అక్కడ రీచ్ అయ్యేసరికి $31,500. వాళ్ళు ఏ 35,000కో 40,000కో అమ్మేవారు అనుకోండి. ఇప్పుడు సడన్గా ఏమైంది, 30,000ది ఈ షిప్ బయలుదేరి 2 నెలల క్రితం బయలుదేరింది, ఈరోజు చేరుతోంది. ఈరోజు రేపు ఇంకో 10 రోజుల్లో చేరుతుంది. 10 రోజుల్లో చేరినప్పుడు అప్పుడు $1,500 కట్టే బదులు ఈరోజు $15,000 కట్టాల్సి వస్తుంది. కడితే వాళ్ళు అమ్ముకునే ప్రైసే 40,000. ఇప్పుడు 45,000 వాడికే పడుతోంది. అంటే 55,000కో 60,000కో వాళ్ళు అమ్మాల్సిన పరిస్థితి. సో ఇది అసలు కొనగలుగుతారా? అసలు మన దగ్గర కొనుక్కునే వాళ్ళు 30,000 కార్ని కొనగలిగే వాళ్ళు ఇప్పుడు సడన్గా 50,000 కార్లు కొనగలిగే పరిస్థితి ఉందా? అండ్ ఈ అనిశ్చితిలో అసలు కొంటారా కొత్త వస్తువులు? ఈ పరిస్థితికి ఏమైపోయిందనంటే, అంటే కొన్ని ఈవెన్ షిప్స్
సముద్రంలో ఉన్న షిప్స్ను కూడా ఇప్పుడు లాస్ ఏంజలీసో ఎక్కడో న్యూయార్క్లో దించవలసిన సమయం వచ్చేసరికి వీరు పంపించినప్పుడు ఒక రేట్ అయింది, ఇప్పుడు దించే సమయానికి వేరే రేటు, అది 10 రేటు పెరిగే అవకాశం ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే అది వాపసే తెచ్చుకుంటాము అన్న పరిస్థితికి వచ్చింది. అక్కడ దించి ఆ సుంకం కట్టి అమ్ముడుపోతాయో లేదో అన్న పరిస్థితిలో నుంచి అసలు ఏం చేయాలన్న ఈ విధంగా ప్రపంచం మొత్తంలో అసలు ఒక అనిశ్చితి ఏర్పడిపోయిందండి. ఆ అనిశ్చితి ఎప్పుడు కూడా బిజినెస్కి రేపు ఏం జరుగుతుంది అన్నది ఒక కరెక్ట్ అవగాహన లేకపోతే ఏం చెయ్యాలి అన్నది ప్లాన్ చేసుకోలేరు. ప్లాన్ చేసుకోలేని సమయంలో ఏమవుతుంది అంటే అందరూ కూడా కొంచెం కాషియస్ అయిపోయి ఆగిపోతారు. ఈ పరిస్థితి వచ్చింది అని తెలిసేసరికి సడన్గా అమెరికాలోనే స్టాక్స్ పడిపోయాయి మొన్న ఫ్రైడే రోజు. దాని తర్వాత ఈరోజు పొద్దున్న లేవగానే ఇంకా ప్రపంచం మొత్తంలో పడిపోబోతున్నాయని చెప్పి ముందే తెలిసిన విషయమే అది అట్లాగే జరిగింది. ఈరోజు మండే అక్కడ మీకు ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే జపాన్ నుంచి మొదలు పెడితే ఎర్లీ మార్నింగ్ ఇంకా మార్కెట్లు ఓపెన్ అవుతున్నా కొద్దీ పడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ అమెరికా మార్కెట్లు కూడా విపరీతంగా పడిపోతాయి ఈరోజు అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారు. అది అయితే ఇప్పుడు భారత్ ఎట్లా దీన్ని ఎదుర్కోబోతుంది? ఇప్పుడు మీరు ప్రతి దేశం మీద రేట్లు పెంచారు అని చెప్పాను. ఆ రేట్లు పెంచిన దాంట్లో ఒక విధంగా నిజం చెప్పాలంటే చాలా తక్కువ పెంచిన దేశాల్లో అంటే సింగపూర్ లాంటివి 10%, వాళ్ళు అసలు యాక్చువల్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే ఉంది, లేకపోతే వియత్నాం ఉంది, ఇట్లాంటి వాటికి కూడా బాగానే సుంకాలు వేశారు. అయితే వియత్నాంది కొంచెం డిఫరెంట్. ఇండియా మాత్రము 26% అనుకుంటాం కదా, 26%, జపాన్ మీద 24%, ఇట్లా కొన్ని దేశాల మీద చాలా తక్కువ వేశారు. వాళ్ళు చెప్పారు కూడా 52%, 54% మన అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ కొంటే మేము సగమే వేస్తున్నామని చెప్పి కూడా ట్రంప్ చెప్పారు. అయితే దీనికి ఏంటి అంటే మొదట ఈ పరిస్థితి రాబోతోందని చెప్పి ఈరోజు కాదండి, ప్రపంచం మొత్తము ట్రంప్ గెలిస్తే ఈ పరిస్థితి వస్తుంది, కాకపోతే నిజంగానే చేస్తాడా లేదా ఉట్టిగా మాట్లాడుతున్నాడా అని అనుకున్నారు. అయితే కాకపోతే మీకు అందుకనే 5-6 నెలల నుంచి మార్కెట్లు నవంబర్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మార్కెట్లు తగ్గుతూనే వస్తున్నాయి, ప్రపంచం మొత్తం తగ్గుతున్నాయి, ఇక్కడే తగ్గట్లేవు. ఎందుకంటే అనిశ్చితి, ఇది మంచా చెడు అనేది పక్కకు పెట్టండి, అనిశ్చితి రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి. సో ప్రపంచం మొత్తంలో మార్కెట్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఏప్రిల్ 2కి అనౌన్స్ చేస్తా అన్నారు, అనౌన్స్ చేశారు. నిజంగానే చేస్తున్నాడా లేదా అన్న పరిస్థితి ఇప్పుడు కెనడా అమెరికా కూడా ఎన్నో వాగ్యుద్ధాలు జరిగాయి ఇంత లోపల, మీకు కూడా తెలుసు. సో వాళ్ళు వీళ్ళ పంపిస్తున్న మిల్క్ మీద ఇంత ఉందని చెప్పి, వాడి కరెంట్ మీద ఇంత ఉందని చెప్పి చాలా గొడవలే జరిగాయి. సో కానీ నిజంగా చేస్తాడా లేదా అనుకున్నారు, చేశాడు, అనౌన్స్ చేశాడు. రేపు 10 నుంచి కొన్ని ఎఫెక్ట్లోకి రాబోతున్నాయి. సో ఇంకా వచ్చేసింది కదా డేట్. అండ్ స్ట్రిక్ట్గా నిన్న వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ అంటే ఫైనాన్స్ మినిస్టర్ కూడా లేదు ఇది ఖచ్చితంగా చేసేదే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చెప్పిన తర్వాత అది వచ్చిన తర్వాత ఎమ్మటే ఇమీడియట్గా ప్రపంచం మొత్తము ఓపెన్ అవ్వడమే, కొలాప్స్ అయ్యి ఓపెన్ అవుతాయని చెప్పి అందరూ ప్రిడిక్ట్ చేస్తున్నారు, జరిగింది. సో ఇండియా విషయానికి వస్తే మనకు జనవరి 20th ఎప్పుడైనా కానీ 4 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు అవుతాయి. నవంబర్ మొదటి వారాంతంలోనో ఎప్పుడో 2వ వారంలోనో ఈ సమయంలో. అండ్ జనవరి 20వ తారీఖుకి కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అది ఎప్పుడైనా కానీ అంతే. అయితే ఈ జనవరి 20వ తారీఖు అవ్వంగానే కూడా మన వాళ్ళు ముందే ఇదంతా మనము గమనిస్తూనే ఉన్నాం కదా, అన్ని దేశాలు గమనిస్తూనే ఉన్నాయి. అయితే మోడీ గారు ఐ థింక్ అప్పటికి కేవలం 2 ప్రధానమంత్రులు దేశ అధ్యక్షులు వెళ్ళి కలిసినట్టున్నారండి. ఒకరు నెతాన్యాహు, ఇంకొకరు ఐ థింక్ జోర్డన్ కింగ్ ఎవరో ఒకరు వెళ్ళి కలిశారు. వాళ్ళు కలిసిన తర్వాత 3వ దేశాధినేత కలిసింది మోడీ గారు. అయితే వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు కూడా ఏమన్నారు మోడీ గారు అని అంటే, ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఎందుకనంటే అమెరికా పతనం అయిపోయింది, అప్పులో ఊబిలో కూరుకుపోయింది, అండ్ ప్రపంచ ఇతర దేశాల సమస్యల్లో మనం కూరుకుపోయాము, అసలు మనం కదలట్లేదు అన్నది కదా వీరు అనేది, మనము ఇది అవ్వట్లేదు అని చెప్పి. సో అందులో నుంచి బయటికి తీసుకురావాలి, మళ్ళీ గ్రేట్ చేయాలి అని అంటే, అంతకుముందు గ్రేట్ ఉండే మనము మళ్ళీ గ్రేట్ అవ్వాలి. అయితే మోడీ గారు ఏమన్నారు అని అంటే, ఇప్పుడు జీరో సమ్ గేమ్ అంటాం సార్, అంటే మీరు పెంచుతామంటున్నారు, మాది కాస్త తగ్గించండి, మాకు తక్కువ చేయండి, లేకపోతే మా మీద పెంచకండి, ఇదంతా అనే బదులు, లేకపోతే మీరు పెంచితే మేము పెంచుతాము, టిట్ ఫర్ ట్యాట్ అంటారు, ఇదంతా అనే బదులు అది కాదు, ఇప్పుడు ప్రపంచం మొత్తంలో పెంచబోతున్నారు. అండ్ మనకు ఒక అవగాహన కూడా ఉంది ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఒక్క విషయంలో చెప్తాను నేను, వియత్నాంకి అమెరికాకి చాలా తక్కువ, వియత్నాంలో అమెరికా వస్తువులు ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే చాలా తక్కువ సుంకం ఉంటుంది, అయినా కానీ వారి మీద ఎక్కువ సుంకం వేశారు నిన్న ట్రంప్. ఎందుకు అనంటే చైనా ఏం చేస్తోందంటే, చైనా మీద
సుంకాలు పెంచుతున్నా కొద్దీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వియత్నాంకో ఇంకొకటికో ఫిలిప్పీన్స్కో లేకపోతే ఇంకో దేశానికో పంపించి అక్కడ వస్తువులు కొంచెం ఒక 5% వాల్యూ యాడ్ చేసి అక్కడి నుంచి మేడ్ ఇన్ వియత్నాం అని చెప్పి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చైనా నుంచి డైరెక్ట్గా వెళ్తే 54% ఉన్నది, వియత్నాం నుంచి వస్తే 4% ఉందనుకోండి, లాభం కదా అని చెప్పి. అందుకని అది ఒక కాండ్యూట్ అవుతోంది, ఒక మార్గం అవుతోంది మన దగ్గరికి తీసుకురావడానికి, మోసం జరుగుతోంది అని చెప్పి వియత్నాం మీద కూడా నిన్న టారిఫ్లు వేశారు. అంటే చైనా నుంచి ఇంకొకరు కూడా ఒక ప్రశ్న అడిగారు ఈ ఫైనాన్స్ మినిస్టర్ని, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఐలాండ్స్ ఇట్లాంటివి, అక్కడ మనుషులే లేరు కదా అంటే ఆయన ఏమన్నారు అంటే అట్లాంటి దాంట్లో నుంచి కూడా ఎందుకు పంపించారు, పెంగ్విన్సే ఉన్నాయి కదా అంటే ఒకటి ఎక్కడ ఏ లూప్ హోల్ కూడా ఉండకూడదు. చైనా వారి దేశం నుంచి డైరెక్ట్ కాకుండా ఇతర దేశాలకు పంపించి అక్కడి నుంచి మేడ్ ఇన్ ఆ కంట్రీ అని చెప్పి మనం తక్కువ సుంకం వేస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి తక్కువ సుంకంతో మన దగ్గరికి పంపిస్తున్నారు. అట్లాంటివి ఏవి రాకుండా అంటే చైనాని మీద ఫోకస్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఇంకొక విషయం, చైనాని కేవలం అమెరికా అడ్డంకులు పెట్టిందనుకోండి చైనాపై. ఇప్పుడు ఏమవుతుందంటే చైనా ఏం చేయొచ్చు, మీకు యూరోప్, ఆసియాలో భారత్, రష్యా, ఇక మిగిలిన దేశాలన్నీ ఉన్నాయి కదా, లాటిన్ అమెరికా, కెనడా, వీళ్ళందరూ కూడా చైనా ఈ అమెరికా బదులు మిగిలిన వాళ్ళందరూ చైనా ఏకమైపోయి చైనా నుంచి వస్తువుల ఉత్పత్తి కానీ దాని ఎగుమతులు కానీ అట్లాగే కొనసాగించారనుకోండి. కొనసాగిస్తే అసలు నష్టపోయేది అప్పుడు అమెరికా అవుతుంది. సో ఏం చేశారు అంటే ఇతర దేశాల మీద కూడా, మిత్ర దేశాల మీద కూడా వేశారు. నేను అనుకోవడం ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అని అంటే మీరు కూడా మీరు కేవలం మా సుంకాలు తగ్గించడమే కాదు, మీరు చైనాతో ఉన్న క్లోజ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మళ్ళీ మీ మధ్యలో కూడా రెసిప్రొసిటీ ఉండాలి. అంటే చైనా లైన్లోకి వచ్చి మొత్తం అందరూ కలిసి ఇచ్చేస్తే కానీ ఇది లేదు, అందుకని మిమ్మల్ని కూడా మీ మీద కూడా సుంకాలు వేస్తున్నా అని చెప్పి. అసలు అయితే నిజంగానే అమెరికన్ పాలసీ నేను చూస్తున్న దాన్ని బట్టి అయితే ఈ జియోపొలిటికల్ రేస్ ఏదైతే ఉందో దాంట్లో నాకేమనిపిస్తుందంటే చైనాకి అమెరికా పోటీ ఏదైతే అని అనిపిస్తున్నారో, ఒక థ్రెట్ లాగా ఏదైతే కనిపిస్తుందో అది కేవలం మనమొక్కళ్ళం ఫైట్ చేసేది కాదు. ఇప్పుడు రష్యా మీద అంటే నాటో అంటే అందరూ ఒక ట్రీటీ ఉంది కదండి. సో అది ఒక ట్రీటీ ద్వారా ఉన్నా కూడా అందరూ బద్దులై ఉన్నా కూడా ఈ బిజినెస్లో ఆ విధంగా బద్దులై లేరు. అంతకుముందు ఒకసారి ట్రంపే చెప్పారు ఏది రష్యా నుంచి గ్యాస్ మీద మీరు ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నారు అని అంటే, లేదు మేము న్యూక్లియర్ ఎనర్జీ వాడము, మేమంతా గ్రీన్ ఎనర్జీయే, మా దగ్గర మేము ఈవెన్ అమెరికాలో కూడా ఆయిల్ గ్యాస్ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయొద్దని డెమోక్రాట్స్, మేము అంతకైతే రష్యా నుంచి తెచ్చుకుంటాం కానీ ఇదంతా కాదు. అరే రష్యా ఒకవైపు ఏమో నాటో అంటున్నాము, మనము శత్రువు దేశంగా చూస్తున్నారు మీరంతా, ఒక విధంగా సెక్యూరిటీ థ్రెట్ అంటారు, పోయి అన్ని వస్తువులు రష్యా మీదే తెచ్చుకుని మీరు డిపెండెన్సీ పెంచుకుని మళ్ళీ ఏదైనా గొడవ వస్తేనేమో నన్ను రమ్మంటారు, ఇది ఎక్కడి గొడవ అని చెప్పి. ఇప్పుడు కాకపోతే అందరూ ఒక ట్రీటీ లాంటిది ఏమీ లేదు చేయబట్టి, కాకపోతే చైనా మీద ఒక లెవరేజ్ ఉపయోగించడానికి మిగిలిన దేశాలని కూడా ఇకట్టా చేస్తున్నారు. మీరు మాతోటి ఉన్నారా చైనాతోటి ఉన్నారా అన్నటువంటి సందర్భం. ట్రేడ్ ఈరోజు యుద్ధాలు ఫిజికల్గా జరిగే దానికి అవకాశం తక్కువ. ఈ ఎకనామిక్ వార్ఫేర్ మచ్ డీపర్గా ఉంది కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నాయండి. ఇండియా ఏం చేసింది అని అంటే, నేను అన్నాను ఇండియా ఏమనింది అంటే, మోడీ గారు ఏమన్నారు అంటే, ఇప్పుడు మీరు మాగా అంటున్నారు, నేను కూడా అదే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అంటున్నాను. రైట్, వికసిత్ భారత్ అంటే ఏమీ లేదు, ఈ భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చేయాలి. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనదే 50% దగ్గర నుంచి దాదాపు 25%, 33%, 25%, ఆఖరికి వస్తే 2-3% వచ్చిన పరిస్థితి. మళ్ళీ ఆ విధంగా మేము ఒక ప్రపంచ దేశాల్లో మనల్ని కనుక్కోవడానికి కదండి, ఈవెన్ అమెరికాని కనుక్కుంది కూడా, కొలంబస్ పోయి భారతదేశం కోసం దారి వెతుక్కుంటూ కదా అమెరికా కనుగొనబడింది. యూరోప్ వాళ్ళు వీళ్ళు ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చారు కదా ఇక్కడికి. అప్పట్లో రిచెస్ట్ కంట్రీ అని అంటే ఇండియా. అట్లాంటి స్థాయికి మళ్ళీ తీసుకెళ్ళాలి భారతదేశాన్ని. సో మిగా అంటున్నాను నేను, మేక్ ఇండియా గ్రేట్ అగైన్. మాగా ప్లస్ మిగా, ఇవి రెండు మనము మీరు మా మీద మేము మీ మీద ఈ లెక్కలు మీ సైడే ఎక్కువ ఉంది మా సైడే ఎక్కువ ఉందని ఇవన్నీ కాదండి ఇది చేసేది. దీన్ని మనం డబుల్ చేద్దాం. 2030 కల్లానే ఇప్పుడు $250 బిలియన్ ఉంది, 250కి తక్కువ ఉంది అంత ఉన్న ట్రేడ్ని అసలు ఈ 5 సంవత్సరాల్లోనే మనం డబుల్ చేసుకుని $500 బిలియన్ చేసుకునేటట్లు. అంటే మీకు లాభదాయకము, మాకు లాభదాయకమైన పరిస్థితికి తీసుకొద్దాము. ఇది మాకు నష్టమైతే మీకు లాభము, లేకపోతే మీకు నష్టమైతే మాకు లాభము అన్న వాదన ఏదైతుందో అది పక్కన పెట్టి ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తీసుకొచ్చి ఇద్దరికీ లాభమయ్యే విధంగా.
సో ఇప్పుడు మీరు మొన్న ఆయన ట్రంప్ గారు అందుకనే ట్రంప్ రేట్లు పెంచేశారు కదా, సుంకాలు పెంచేశారు చైనా మీద, ఇతర దేశాల మీద. వాళ్ళెమ్మటే కెనడా మీద ఇట్లాంటి వాళ్ళెమ్మటే మేము మీ మీద సుంకం వేస్తామన్నారు. ఒక ట్రేడ్ వార్ అనేది నడుస్తోంది. కానీ ఇండియా మాత్రం కామ్గా ఉంది. ఎందుకనంటే మోడీ గారు వెళ్ళినప్పుడు కూడా డిసైడ్ అయింది ఏంటంటే ఈ ఆటమ్ లోపల అంటే ఆగస్ట్ సెప్టెంబర్ సమయం లోపలగా ఒక ట్రేడ్ అగ్రిమెంట్, అమెరికాకి ఇండియాకి ట్రేడ్ అగ్రిమెంట్. మీరు చూస్తున్నారు అమెరికా ఎటువైపు వెళ్తోంది అనేది. ఇప్పుడు అతిపెద్ద ఉత్పత్తిదారుడు చైనా. మనం మేక్ ఇన్ ఇండియా అని అన్నా కానీ మనకు ఇప్పుడు ఆల్రెడీ ఒక దేశం ఏర్పడిపోయింది. ఈ రోజున్న సిచ్యువేషన్లో చైనా మీద విపరీతంగా డిపెండెన్సీ ఉండకూడదు వెస్ట్ది అన్నది ఒక భావన నడుస్తోంది. అది అమెరికా డ్రైవ్ చేస్తోంది అని తెలుస్తోంది. కానీ ఆ ఉత్పత్తులన్నీ అమెరికాలోనే తయారు చేయాలంటే అక్కడ లేబర్ లేదు, అక్కడ మనుషులు లేరు, మానవ ఇది లేదు, రిసోర్సెస్ మ్యాన్ పవర్ లేదు. కానీ అట్లాంటి దేశం ఇంకొకటి ఉంది, ఇండియా ఉంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలని చూస్తోంది. సో ఇది మనమిద్దరం అలైన్డ్ అయి ఉన్న దేశాలము, డెమోక్రటిక్ దేశాలము, మనకి స్ట్రాటజిక్ కాంపిటీషన్ లేదు, క్వాడ్లో మెంబర్స్ మనము ఈరోజు తెలుసు కదండి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండో పెసిఫిక్లో పీస్కి ఒక ఇది చేయగలిగే సమర్థత ఉన్న దేశము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనవి అలైన్ అవుతున్నాయి, మనమిద్దరం అలైన్ అయ్యి ముందుకెళ్ళడము. అసలు యాక్చువల్లీ నేను అనుకోవడం ఏంటంటే దీని పర్యవసానం ఏమవుతుంది అని అంటే, వారు మన మీద సుంకాలు పెంచి మనం వారి మీద సుంకాలు పెంచడమే కాదు. ఈరోజు ఆల్రెడీ ట్రంప్ ఒక డిస్కౌంట్ ఇచ్చినట్టు ఇచ్చారు, కొంచెం తక్కువ పెంచారు మన మీద. సో అసలు ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు సుంకాలు పూర్తిగా తగ్గించుకుని చాలా తక్కువకి తీసుకొచ్చే పరిస్థితి ఇంకొక 3 నెలల్లో వస్తుంది అని నేను అనుకుంటున్నాను. దానితో ఇండియా రివైవ్ అవ్వడమే కాదు, అసలు అంతకుముందు అంచనాల కన్నా త్వరితగతిన భారత్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందే మరింత ఫాస్ట్గా ముందుకు దూసుకెళ్ళిపోయే నెక్స్ట్ 10-15 ఇయర్స్ దానికి నాంది ఈ సంవత్సరం లోపే జరుగుతుందండి. అంటే ప్రపంచం మొత్తము 1945 తర్వాత 1990 తర్వాత ఏ విధంగా అయితే ఇన్స్టిట్యూషన్సే కానివ్వండి, ఏవైతే స్ట్రక్చర్ ఏదైతే ఏర్పడిపోయిందో అది సెక్యూరిటీ కౌన్సిల్లో కానివ్వండి, యుఎన్లో కానివ్వండి, డబ్ల్యూటీఓలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఎన్నో ఆర్గనైజేషన్స్ ద్వారా ఏదైతే అయ్యిందో ఒక స్ట్రక్చర్ అయితే ఏదైతే ఏర్పడిందో దాన్ని పూర్తిగా ఆ స్ట్రక్చర్ని పూర్తిగా కొలాప్స్ చేసి కొత్త స్ట్రక్చర్ని, కొత్త వరల్డ్ ఆర్డర్ని తీసుకొచ్చే అటువంటి చేంజ్ ఇప్పుడు జరుగుతోంది. సింపుల్గా చెప్పాలంటే చైనాకి ఆల్టర్నేటివ్గా ప్రధాన ఉత్పత్తిదారు ఇండియా కాబట్టి కేవలం అయ్యే అవకాశం ఉంది. అయితే దానికి సమయం పడుతుంది. ఈరోజు రేపు పొద్దున్నే జరుగుతుంది అంటే జరగదు. ఈరోజు మనం ఏమంటున్నాము అని అంటే మనం ఇప్పుడు ఉన్నది కాపాడుకుందామని కాదు. ఇట్లాంటి మార్పు ఇంకొకటి జరిగిందండి మన దేశంలో. ఏది ఎప్పుడు అంతకుముందు భారత్ ఎప్పుడు కూడా సౌత్ని రిప్రజెంట్, గ్లోబల్ సౌత్ అంటాం, అంటే పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వీటిని రిప్రజెంట్ చేస్తూ మనం అంతకుముందు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అన్నా కూడా దాని తర్వాతనైనా కానీ గ్లోబల్ సౌత్ అంటూ ఉంటారు, తెలుసు కదా మీకు. అంటే ప్రపంచంలో ఉన్న పేద దేశాలు, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అట్లాంటివి అంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఇట్లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడగట్టుకుని దానికి ఒక లీడర్గా మనం వ్యవహరిస్తూ వచ్చాము. అయితే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అంటాం చూసారా, ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా మన వాదన ఏముండేది అంటే, ఇగో మీరు బొగ్గు వాడారు, మీరు రకరకాల పొల్యూషన్లు వాడి మీరు అభివృద్ధి చెందారు. అసలు ప్రపంచం మొత్తం ఒకటే కాబట్టి పొల్యూషన్కి మీరు నీళ్ళని, వాయువుని, భూమిని మొత్తం కలుషితం చేసి మీరు అభివృద్ధి చెందారు ముందు. ఈరోజు మేము మీ దారిలోనే పయనిస్తామనంటే లేదు ఇప్పటికి మొత్తం పొల్యూషన్ అయిపోయింది, మీరు మాత్రము బొగ్గు వాడకూడదు, మీరు మాత్రము పొల్యూషన్ చేయకూడదు అని చెప్పి మేమంటే ముందే మేము పావర్టీలో మగ్గి ఉన్నాము, మేము అసలు మీరు మమ్మల్ని ఆపితే ఎట్లా అని చెప్పి ఈ వాదన ఉండేది. మీరు అంతకైతే ఆ ఖర్చు మీరు భరించండి ఈ వాదన ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అని అంటే ఆ వాదన కాదు, వై కెన్ నాట్ ఇండియా బీ ఎ లీడర్ అన్న దృక్పథంలో తీసుకెళ్ళి ఈరోజు నిజంగా ప్యారిస్ అకార్డ్ అని అంటున్నాము, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, ఏది కార్బన్ డైఆక్సైడ్ ఇంత మాత్రమే పెరగాలి 50 సంవత్సరాల్లోనూ 2050కి, ఇట్లాంటివన్నీ గోల్స్ ఉన్నాయి కదా. ఆ గోల్స్లో అసలు మనమే లీడర్లు ఎందుకు కాకూడదు? ఇప్పుడు సోలార్ అలయన్స్ అని చెప్పి గ్లోబల్ది మనోళ్ళే స్టార్ట్ చేశారు. ఈరోజు మనము ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో ఇండియా ఒక లీడర్ అయిపోయింది ఉత్పత్తిలో. అసలు ఏ దేశం కూడా తమ టార్గెట్స్ని ఇండియా అంతగా రీచ్ అయినంత దాఖలాలు లేవు. మనం నెంబర్ 1 or 2 ఏదో ఉన్నాము. సో ఈ పరిస్థితి అంటే మనము థింకింగ్లోనే మార్పు. ఏదో పేద దేశము కాబట్టి మాకేదో మేము కొంచెం పేద అరుపుల పరిస్థితి నుంచి లేదు, కాన్ఫిడెంట్ దేశము,
మనం అవకాశాలు ప్రపంచం మారుతూనే ఉంది, దానికి మనమేమీ చేయలేము. మనం ఎవరినో ప్రాధేయపడితేనో ఇది చేస్తేనో మనకు ఏదో వచ్చే పరిస్థితులు లేవు. ఒక కాన్ఫిడెంట్ ప్లేయర్గా భారత్ కూడా ప్రపంచ దేశాల్లో మనము ఆడగలము. వస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి మనం కూడా ఒక డాగ్మాటిక్ థింకింగ్ అనేది లేకుండా కొత్త ఆలోచనలు వీటితో మనము ముందుకెళ్ళాలి అన్నది. అందుకే మనము ఈవెన్ స్టార్టప్స్ ఇవన్నీ కూడా టెక్నాలజీ అడ్వాన్స్డ్ కంట్రీస్లో అని అనుకునే వాళ్ళము. సరే, అటు అమెరికా అయింది, ఇటు చైనా అయింది. ఈరోజు థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఇంక్యుబేషన్. స్టార్టప్ అంటేనే కొత్త ఆలోచనలు కదా, స్టార్టప్స్ అంటేనే ఇన్నోవేషన్ బేస్డ్. మనము హెడ్ అయిపోయాము, థర్డ్ లార్జెస్ట్ ఇదైపోయాము. అంటే ఒక కాన్ఫిడెన్స్తో వ్యవహరిస్తున్న విషయం కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు ఈ జియో స్ట్రాటజిక్ అంటారు, జియో స్ట్రాటజిక్ కాంపిటీషన్ ఏదైతే నడుస్తోందో దాంట్లో కూడా మనము లబ్ధి పొందగలిగే అవకాశం ఉంది అన్నట్లుగా. ఎందుకంటే కాంప్లిమెంటరీగా కనిపిస్తోంది. అమెరికాకు అవసరం ఉంది, మన దగ్గర ఉంది వర్క్ ఫోర్స్. అండ్ మనకు అవసరం ఉన్న టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది. సో ఈ రెండింటిని మన ఇద్దరం కలిస్తే, అండ్ సెక్యూరిటీ వైజ్గా రెండు కూడా డెమోక్రసీస్, అట్లాగే సెక్యూరిటీ వైజ్గా ఒకరికొకరికి ఇదేమీ లేదు, విభేదాలు ఏమీ లేవు. సో ఈ పరిస్థితి ఇదంతా కలుస్తుంటే చూస్తూ ఉంటే అన్ని దేశాల్లోకెల్లా కోవిడ్ సమయంలో ఎట్లాగైతే మనం ఫాస్టెస్ట్గా బయటకు వచ్చామో అదే విధంగా ఈరోజు కూడా అసలు ఈ డౌన్ టౌన్ నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చేది భారతే ఉంటుంది అని నా అభిప్రాయం అండి. అయితే అది ఇంకొక ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికాకి, ఇండియాకి అండ్ ఇతర దేశాలు కూడా, ఇతరత్ర ప్రపంచ దేశాలు కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి అన్నదాన్ని బట్టి ఈరోజు చైనా తీసుకున్న పరిస్థితి. ఒకప్పుడు చైనా పేద దేశంగా ఉన్నప్పుడు నిజంగానే వాళ్ళ దేశంలోకి అమెరికా ప్రోడక్ట్స్ రావాలంటే వద్దు, మీరు డెవలప్డ్ కంట్రీస్, మీ కార్లే ఇక్కడ తీసుకొచ్చి అమ్మారనుకోండి, మా కార్ల ఉత్పత్తి అనేది అసలు మొదలు కాకముందే చచ్చిపోద్ది కదా ఆ ఇండస్ట్రీ అని అన్నప్పుడు మేము ఇంతేస్తాము అని అంటే ఓకే, మేము పేద దేశం చేయబట్టి మా కార్లు ఇక్కడ తయారు చేసినవి మీరు పెద్దగా సుంకాలు వేయొద్దు, మేము అభివృద్ధి చెందుతున్న దేశము, మీరు అభివృద్ధి చెందిన దేశము, ఇది ధర్మం కాదు అని అంటే అది ఓకే. ఈరోజు చైనా ఎక్కడ చూసినా కానీ ప్రపంచం మొత్తంలో చూసారా, చైనాలో అమెరికా కన్నా గొప్పగా తయారైంది. అక్కడ సిటీస్ ఎట్లా ఉన్నాయి, అక్కడ హై స్పీడ్ రైల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు పోటీగా. మరి ఈరోజు కొంచెం సమతుల్యత అనేది ఉండాలి కదా. ఈరోజు అభివృద్ధి చెందిన దేశం అవుతున్నప్పుడు, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మీరు అయినప్పుడు మరి కొంచెము కన్సెషన్స్ అనేవి బంద్ చేసి ఈరోజు కూడా ఒక కాన్ఫిడెన్స్తో అమెరికాకి కూడా అక్కడ అవకాశాలు కల్పించాలి కదా. చైనాలో అమెరికాని పూర్తిగా బ్యాన్ చేస్తాము, కానీ మా వస్తువులు మాత్రం అమెరికా తీసుకోవాలి, ఇది ఉండింది. దానికి అదే తోవలో మళ్ళీ ఇప్పుడు ఏదో పోటీ పడుతున్నట్లుగా వాళ్ళు ట్యాక్సులు పెంచారు. నాకు అది కొంచెం ఆశ్చర్యకరంగా, అంటే అంత ఇదిగా మొత్తం స్మార్ట్గా మూవ్ అన్నట్టు చూస్తే కొంత పాజిటివ్ గానే భారత్కి ఉంటుంది అనేది. అంటే ఈరోజు పెయిన్ ఉంటుందండి. ఈరోజు నిజంగానే మీరు 19 లక్షల కోట్ల 20 లక్షల కోట్ల విలువ పడిపోయిందన్నారు. అంటే ఎండ్ అయ్యేసరికి కొంచెం తగ్గినట్టుంది కానీ బట్ ఒకసారి పీక్గా అంటే 3,000కు పైగా పతనం జరిగినప్పుడు 20 లక్షల కోట్ల దాకా నోషనల్ వాల్యూ అంటారు. అంటే ఈరోజు మీ పోర్ట్ఫోలియో యొక్క విలువలు 20 లక్షల కోట్ల దాకా తగ్గిపోయింది అనేసరికి ఒక మానసికంగా ఇది ఉంటుంది కదా. అది ఈ రోజు ఒకరోజు తగ్గిందే కాదు, మొన్న ఫ్రైడే రోజు కూడా తగ్గింది. గత 4 నెలల నుంచి 4-5 నెలల నుంచి మార్కెట్ తగ్గుతూనే వస్తుంది. అయితే నేననేది ఏంటంటే అంతకుముందు కోవిడ్ పాండమిక్ అయినట్లే ఇప్పుడు కూడా అన్సర్టనిటీ, రేపు ఏం జరుగుతుంది అనేది. కోవిడ్ పాండమిక్ మొదలైన రోజు అసలు ఏమవుతుందో మొత్తం అంతా లాక్డౌన్స్ పెట్టుకుని అసలు ప్రపంచమే ఎంతమంది చనిపోతారో అసలు నిజంగా ఒక 10% జనాలు చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు, 20% జనాలు చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు అన్నట్లాంటి రిపోర్ట్స్ చూసాం మనం. ఎస్పెషల్లీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, అది పాపులేషన్ విపరీతంగా ఉన్న దేశాల్లో, జనాభా విపరీతంగా ఉన్న దేశాల్లో, చాలా దగ్గరగా నివసించవలసినటువంటి దేశాల్లో, మనలాంటి దేశాల్లో ఇంకా విపరీతంగా జనాలు చనిపోతారు అన్న రిపోర్ట్సే మనం చూసాం. సో ఆ రోజు మనకు తెలియదు నిజంగానే ఏమవుతుంది అని. స్టాక్ మార్కెట్లు విపరీతంగా పడిపోయాయి, రైట్. ఎప్పుడు అంతమవుతుంది ఈ కోవిడ్ అనేది కూడా తెలియదు. అసలు ఎట్లాంటి పర్యవసానాలు ఉంటాయి కూడా అర్థం కాని సమయం అప్పుడు. అట్లాంటి అనిశ్చితే ఈరోజు ఉంది. కాబట్టి ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. కానీ ఈరోజు కూడా తగ్గుతోంది మన దేశంలో స్టాక్ మార్కెట్ ఇతర దేశాల కన్నా అని కంపేర్ చేస్తే ఒకానొక రీజన్ ఏంటి అంటే, కొంత కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మన ఫండమెంటల్స్. ఈ రోజుకి భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద దేశం, నెంబర్ 1 అండి. ఈ రోజు కూడా ఫండమెంటల్స్ అట్లాగే ఉన్నాయి. మన బ్యాంకింగ్ వ్యవస్థ సమర్థవంతంగా ఉంది. ఎక్కడ కూడా అంతకుముందు ఎన్పిఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం క్రియేట్ చేసిపోయినవన్నీ అవన్నీ బ్యాంకింగ్ సెక్టర్ని కొంచెం కుదేలు చేశాయి. కానీ ఈరోజు మొత్తము చాలా స్ట్రాంగ్గా తయారయ్యాయి గత 10 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వం చేసిన విషయాలకి. సో బ్యాంకింగ్ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంది. మన జిఎస్టీ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.
రైట్. అండ్ మన ఇప్పుడు ఇమీడియట్గా సర్వీస్ చేయవలసిన డెట్ అంటారు, అది ఎక్స్టర్నల్ డెట్. దానికి తగ్గట్టుగా కాకుండా ఇంకా ఎక్కువనే మన దగ్గర ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే 2-3 సంవత్సరాల్లో కట్టవలసిన అప్పంతా కూడా దానికి వడ్డీలో అప్పు, సర్వీసింగ్ అంటారు కదా, అప్పు అండ్ అసలు కొంత కట్టాలంటే కూడా మన దగ్గర దానికన్నా ఎక్కువ నిలువలు ఉన్నాయి. ఏది ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు, డాలర్లు, యెన్లు, ఇట్లాంటివన్నీ, యూరోలు, ఇట్లాంటివన్నీ నిలువలు ఉన్నాయి. సో కాబట్టి అది ప్రాబ్లం లేదు, ఇటు ఇది ప్రాబ్లం లేదు. మనకు మంచి వర్క్ ఫోర్సు ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటున్నాం, మన దగ్గర యూత్ వర్క్ ఫోర్సు ఉంది. సో ఏ విధంగా చూసినా కూడా మన వ్యవసాయ ఉత్పత్తి మీద ఆధారపడేవారు, వ్యవసాయ ఉత్పత్తి మంచిగానే జరుగుతోంది. సో వీటన్నిటికీ ఏమి సుంకాలు ఏమి పెద్దగా ఇది వచ్చేది లేదు. కాకపోతే కుదేలు అవుతాయి, మార్కెట్లో అయితే క్రాష్ అవుతాయి. కొన్ని కంపెనీలు చిన్నవి కొన్ని మాడి మసైపోవచ్చు కూడా, అంటే నిజంగా క్లోజర్కి కూడా రావచ్చు, ఇట్లాంటివి ఎఫెక్ట్ అవుతాయి. కానీ ఉన్న దేశాల్లో ఈరోజు అమెరికా చేస్తున్న మార్పులకి తట్టుకుని నిలబడగలిగి అసలు ఈ చర్న్ ఏదైతే జరుగుతోందో దాంట్లో నుంచి యాక్చువల్లీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పైకి వచ్చే అవకాశము భారత్కు ఉందండి ఈరోజు. ఓకే, అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరణ ఇచ్చారు. నమస్కారం. ధన్యవాదాలు. ఇది పోరెడ్డి గారి యొక్క విశ్లేషణ. మీరు చూసినట్టయితే భారత్కి ఇది ముందు చాలా అడ్వాంటేజ్గా పరిగణించబోతోంది. ముఖ్యంగా ఎందుకంటే 2 దేశాలు అనేక విషయాల్లో అలైన్ అయి ఉన్నాయి. ముఖ్యంగా అటువైపు ట్రంప్ కానీ, ఇటు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, ఇద్దరు కూడా చాలా ముందు చూపుతో చేస్తున్నటువంటి వ్యవస్థ వల్ల భారతదేశం డెఫినెట్గా ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటకు వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంతేగాక ఇండో యుఎస్ చర్చలు ఎప్పుడైతే ట్రేడ్ అగ్రిమెంట్ మీద స్టార్ట్ అవుతాయో, ఒప్పందం ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు మరింతగా దీంట్లోంచి బయటపడే అవకాశం ఉంది. డెఫినెట్గా భారతదేశం ముందుకు దూసుకెళ్లేటటువంటి వ్యవస్థే ఏర్పడుతుంది. కోవిడ్ లాంటి సందర్భాల నుంచి కూడా తట్టుకున్నటువంటి భారత్ డెఫినెట్గా ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది, బయటపడుతుంది, ముందుకు దూసుకెళ్తుంది అనే ఆశాభావం మనకు ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇది ఆయన యొక్క విశ్లేషణ. చూస్తూనే ఉండండి నెక్స్ట్ స్టాప్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.